కాదు సార్, ఇప్పుడు నాకు ఒక పాయింట్ అర్థం కాలేదు. ఇప్పుడు సరే మీరు మొత్తం కూడా చాలా క్లారిటీగా చెప్తున్నారు. మరి నిజంగానే అధికారులు లాలూచిపడో లేకపోతే లంచాలకు ఆశపడో పర్మిషన్లు ఇచ్చారని అనుకుంటున్నారు. నిజంగానే ఇప్పుడు ఒక ఇంటికి వాడు కరెంట్ ఇవ్వాలనుకున్నప్పుడు అది ఎందులో ఉంది, బఫర్ జోన్లో ఉందా లేకపోతే ఎక్కడ ఉందా, దాని ల్యాండ్కి సంబంధించిన లింక్ డాక్యుమెంట్లు కానీ వీళ్ళకి ఎవరికి ఏం అవసరం లేదా? అంటే ఇలా చేసుకుంటే వెళ్తే ఎప్పటి వరకు మొత్తం విధ్వంసం అయిపోతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఒక మెస్ అంటారు చూడు, అది పంచకుల కషాయం అయితే అంటారు కదా, ఆ రకంగా ఉన్నదంతా అయిపోయిన తర్వాత ఎక్కడ ఏం చేస్తారు? మరి ఇంత జరిగిన తర్వాత, ఇంత డ్యామేజ్ జరిగిన తర్వాత ఇప్పుడు నేను ఏదో చేస్తా అంటే ఇప్పుడు ఎలా వర్కౌట్ అవుతుంది? ఇప్పుడు ఈ వర్కౌట్ కాదు. ఇక్కడ దానికి ఒకటే రెమెడీ ఏమున్నదంటే, మొట్టమొదట ఇక్కడ ప్రభుత్వం చేయాల్సిన వైఫల్యం ఎక్కడైతుందో, ఊర్లల్లో వీకర్ సెక్షన్కు గవర్నమెంట్ అక్వైర్ చేసి ల్యాండ్ ఇస్తున్నది, ప్లాటింగ్ ఇచ్చింది, అది విషయం లేదు. ఇక్కడ సిటీ సరౌండింగ్లో కూడా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏదైతుందో ల్యాండ్ ప్రొక్యూర్ చేసి వాళ్ళే లేఅవుట్ చేసి అన్ని కరెక్ట్ చేసి వాళ్ళే పర్మిషన్లు ఇచ్చిన కాడ ఈ పంచాయతీలు రావు. ఎవడైతే ప్రైవేట్, ఇప్పుడు నిన్న చూసినాం కదా బోరంపేట, మల్లంపేటలో చెరువులో కొడితే 10-12 విలాలు, వాడు సిగంలో ఎవడు దొంగ కదా, వాడు బిల్డరు, అది విజయలక్ష్మి ఎవరో కన్స్ట్రక్షన్ వాడు వచ్చేసి, అది ఎందుకు జరిగింది? ప్రైవేటు ప్లేయర్స్ ఎప్పుడైతే వస్తారో వాడు కక్కుర్తి కోసము బెనిఫిట్ కోసము పక్కకు జరిగేసి కడతారు. ఇక్కడ చేయాల్సిన బాధ్యత ఏదైతే ఉందో ఇక్కడ గవర్నమెంట్ వైఫల్యమైంది. ఇప్పుడు నేషనల్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ ఢిల్లీలో వాళ్ళు చేస్తూ ఉంటారు. న్యూ ఢిల్లీ ఏమున్నది? న్యూ ఢిల్లీలో ఎవడు పడితే వాడు ప్రైవేటు లేఅవుట్లు లేవు కదా. తర్వాత చండీగఢ్ అడ్మినిస్ట్రేషన్ ప్రైవేట్ లేఅవుట్ లేవు, దానికి చండీగఢ్ అడ్మినిస్ట్రేషనే లేఅవుట్ చేస్తుంది. అదే రకంగా కూడా ఇంకొకటి అన్నిటికంటే ముఖ్యమైనదంటే, మామూలు మనిషికి బ్రతకడానికి హైదరాబాద్ వచ్చినా ఇల్లు కొనుక్కోవాలి, వ్యత్యాసం ఉన్న దాని మీద ఏం చేయాలి? నువ్వు గవర్నమెంటే లేఅవుట్ చేయి, కాస్ట్ నువ్వేం ఫ్రీ అవసరం లేదు. భూమి ఎంత రేటు వర్కౌట్ అయింది, దాని కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎంత, రోడ్స్ కానీ డ్రైనేజ్ కానీ పవర్ కానీ ఆ కాస్ట్ అయ్యి, ఎంప్లాయీ జీతాలు ఇస్తున్నావు, ఎంత జీతాలు పడుతున్నావు, ఇవన్నీ వర్కౌట్ చేసి వాడు 1 కోటి రూపాయలకు కొంటాడు, వాడు 4 కోట్లకు అమ్ముతాడు ప్రైవేట్ వాడు. ఎంత మధ్యాహ్నం దళారీ వ్యవస్థనే కదా వాడు. ఇక్కడ నువ్వు ప్రభుత్వం ఏదైతుందో నువ్వు వైఫల్యమైనందుకే ఇవన్నీ తదాగతాలు అవుతాయి. ఇంకొకటి ఏమైందంటే, దీనికి మొట్టమొదట ప్రభుత్వం ఎక్కడ ఫెయిల్ అయిందంటే, అర్బన్ ల్యాండ్ సీలింగ్ ఎప్పుడైతే వచ్చిందో, ఇందిరాగాంధీ 1976 ఫిబ్రవరిలో చట్టం పెట్టింది. ఎందుకు పెట్టింది? ఆమె ఎలక్షన్లల్లా ఈ మొత్తము నార్త్ ఇండియాలో అంతా మాజీ రాజులు ఉన్నారు కదా, మొత్తము రూలర్సు, బరోడాది కానీ రాజస్థాన్లో జైసల్మేరు, బికనేరు, భరత్పూరు, జోధ్పూరు, తర్వాత ఇంకా ఇటువంటి మొత్తం కింగ్డమ్స్ ఉన్నాయి కదా, వీళ్ళ మాజీ రూలర్స్ ఉన్నారు కదా, ఉదయ్పూరు, ఇటువంటి దగ్గర ఏంటంటే వాళ్ళది మహారాజులకే ఇప్పటికి కూడా భూములు ఉన్నాయి. వీళ్ళని ఎట్లా కంట్రోల్ చేయాలి అన్న ఉద్దేశంలో ఏం చేసిందంటే, ఆమె తమిళనాడులో కరుణానిధి ఏం చేసింది తెలుసా? కరుణానిధికి ప్యారిస్ కార్నర్లో వెంకటగిరి రాజా సాబ్ది ల్యాండ్ ఉంటే ఒక 3000 గజాలు నాకు కావాలని థియేటర్ కట్టుకుంటా అంటే అది అన్నాడు. అంటే వాడేవాడో దుర్మార్గుడు ఏం చేసిండంటే, ఐఏఎస్ ఆఫీసర్ వాడో, సార్ అర్బన్ ల్యాండ్ సీలింగ్ పెట్టేస్తే అయిపోయి వాడిన ఇబ్బంది వస్తుంది అని చెప్పేసి ఫస్ట్ తమిళనాడు అర్బన్ ల్యాండ్ సీలింగ్ చట్టం పెట్టారు. పెట్టి గుంజుకొని తర్వాత ఆ రోల్ మోడల్ చూసి ఎమర్జెన్సీలో ఏం పెట్టింది? ఈ అర్బన్ ల్యాండ్ సీలింగ్ చట్టం పెట్టింది. చట్టం పెట్టిన తర్వాత ఏమైంది? ఇక్కడ రిజిస్ట్రేషన్లు గండి కొట్టిర్రు. దొంగలు ఎక్కడికి వెళ్ళి మొదలయ్యారు చూడు, రాదు 100 కోటి రూపాయలకు అనంత కోటి అప్పాయలు అన్నాడు. మా ఉద్యోగస్తుల దొంగలు ఈ మార్గంలో. అదే వాడు హట్ రిజిస్ట్రేషన్లో రిజిస్ట్రేషన్ చేసాడు, సబ్ రిజిస్టార్లు. అది ఎట్లా చేస్తారు? అది చాలా తప్పు కదా. 1970 దాకా 69 దాకా ఏ భూమి అమ్మాలన్నా కొనాలన్నా తహసీల్దారు సేల్ పర్మిషన్ ఇవ్వాలి తెలంగాణలో. సెక్షన్ 47-48 ఆఫ్ టెనెన్సీ యాక్ట్ ఉన్నది. తర్వాత ఇంకా అర్బన్ దాని మీద ఉన్నది. 71 దాకా ఏదైతే ఉందో పర్మిషన్ లేనిది రిజిస్ట్రేషన్ చేయకూడదు. ఈ సిస్టమ్ ఇప్పటి కూడా కర్ణాటకలో ఉన్నది, మహారాష్ట్రలో ఉన్నది, యూపీలో ఉన్నది, కొన్ని రాష్ట్రాలు ఉన్నది. ఈ సిస్టమ్ ఏదైతే ఉందో ఇక్కడ వచ్చిన తర్వాత బోధ పెట్టేశారు. ఏదైతే సమైక్య రాష్ట్రంలో ఇదేంద్రాబాయి ఊకే విన్సుట్ జో బోలో ఒక అరవ్, అక్కడ విధ్వంసం మొదలైంది. ఇవన్నిటి కూడా ఇక్కడ ఉద్యోగస్తులు ఏంది, కక్కుర్తిగాళ్ళు ఏంటంటే, కొందరు కుర్చీని పట్టుకొని పాకులాడతారు. వాడు సిటీలనే గానుగెద్దు తిరుగుతారు చూడు, గానుగ చుట్టూ తిరిగినట్టు వాళ్ళు సిటీలనే దాటి బయటకు పోరు. దానికి ఎవరు వాళ్ళు ఎందుకు అటువంటి దొంగల్ని ఇక్కడ పెట్టిన దానికే ఇక్కడ జరిగింది.